మేము అసెంబ్లీ పంపించింది ప్రజల సమస్యలు వినడానికి, మీరు వెళ్ళిపోవడానికి కాదు. మీరు కళ్ళుబులి మాట చెప్పుకుంటూ పోతే తప్పు. నిలబడమను కావాలి ఆటో తండ్రి చెప్తారు. నేనేమంటున్నా మీతోనే మాట్లాడుతున్నాను, నేను మాట్లాడాను. మరి మాట్లాడండి, నేను అంటున్నా కదా. ఎస్కార్డ్ అయినా అనుకున్నాం, నేను టచ్ చేస్తాను. మీరు మాట్లాడే అడుక్కుంటున్నాము అయ్యా బాబు అని ఆయన పోతేట్లయితే ఆగాలి. ఆయన దూరం పోయినాడు, ఎట్లా పోతాడు? మీరు వెళ్ళిపోవడం పద్ధతి కాదు. ప్రజల సమస్యలు వినడానికి మీరు ఎమ్మెల్యే పంపించలేదు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు పాండవగల్ గ్రామానికి వచ్చి ప్రభుత్వ చెరువును పరిశీలన చేయడం జరిగింది. గత సోమవారం ఆదోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు మేము నిరసన వ్యక్తం చేశాం. గత 2 సంవత్సరాల కింద చెప్పినటువంటి వాగ్దానం ఎన్నికల సందర్భంలో ఏదైతే ఇచ్చారో దీన్ని పరిష్కారం చేయండి, ఎన్నికల హామీని నిలబెట్టుకోండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేశాం. ఆయన్ను సామరస్యంగా కూడా కలిశాం. ఎమ్మెల్యే గారిని కేసుకు సంబంధించినటువంటి చెరువుకు సంబంధించినటువంటి ఆధారాలను, గతంలో ఇచ్చినటువంటి తీర్పులను ఎమ్మెల్యే గారికి డాక్యుమెంట్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చి ప్రతి సందర్భంలో ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వ స్థలాలు లేదా ఎవరైనా కబ్జా చేసిన వాటిలో వెళ్ళి పరిశీలన చేస్తున్నటువంటి సందర్భంలో ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, మండల సర్వేర్ గారు, సంబంధిత అధికారులు దాదాపు 10-20 మంది రెవెన్యూ అధికారులతో మూకుముడిగా వెళ్ళి పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు చూస్తున్నట్లుంటే ఒక విఆర్ఓ గారిని, ఒక గ్రామ సర్వేర్ని తీసుకొని పోలీస్ బందోబస్తు వచ్చారు. సంతోషమే. మేము అడుగుతున్నది, మా ప్రభుత్వ పెద్ద చెరువు ఏదైతే కోర్టు పరిధిలో ఉందో దీన్ని సాగు చేయనివ్వకుండా ఆపండి అని మేము ఎందుకు అడుగుతున్నామంటే ఇది మా కోరిక కాదు. గతంలో ఆదోని డివిజన్ కోర్టు, జిల్లా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల ఆధారంగా ఆమెకి ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు, వాటినన్నిటినీ రద్దు చేశారు. 2013లో అప్పుడున్నటువంటి ఆర్డీఓ రామసుందర్ రెడ్డి గారు అన్నీ రద్దు చేస్తున్నట్లు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అందుకనే మేము అడుగుతున్నాం, ఎలాంటి ఆధారాలు లేని పక్షంలో వాళ్ళు పెద్ద చెరువును ఎలా సాగు చేస్తారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. గతంలో ఎన్నికల ముందు కూడా ఎమ్మెల్యే గారు నాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఇంటికి వచ్చారు. కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు ఇచ్చాం, గ్రామంలో కూడా విషయం చెప్పాం. మరి 2-3 సార్లు కలిసి ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో అన్ని విషయాలపైన మాట్లాడుతున్నారు. ఇది ప్రభుత్వం చెరువు, దీనిపైన కూడా మాట్లాడండి అని వాట్సాప్ ద్వారా ఆయనకు సందేశం పంపించడం జరిగింది. వాట్సాప్లో ఆయన అడిగితే కేసుకు సంబంధించినటువంటి PDF ఫైల్స్ కూడా అన్నీ ఆయనకు పంపించడం జరిగింది. ఆయన మాట్లాడలేదు. అక్కడ సమయం కుదరలేదేమో, మేము కూడా ఎందుకు మాట్లాడలేదని అడగడం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మీరు అధికారులను డౌన్ అనకూడదు, నిర్లక్ష్య వైఖరి నశించకూడదు అని అంటున్నారు. మేము సూటిగా అడుగుతున్నాం, 2023లో జరిగినటువంటి కేసు వాయిదా ఏదైతే ఉందో ఇప్పటి వరకు జరిగిందో లేదో, అధికారులకు ప్రభుత్వ అధికారులపైన అక్రమ భూస్వామి వేసినటువంటి కేసు ఏదైతే ఉందో వాయిదాలు జరిగాయో లేదో ఎంఆర్ఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి తెలియనటువంటి పరిస్థితి ఉంది అంటే ప్రజలందరూ కూడా విడ్డూరపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది సరైనటువంటిది కాదు. ఇప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు ఫోన్లో మాకు ఆ రోజు చెప్పినప్పుడు ఖచ్చితంగా నేను ఆదోనికి వచ్చిన వెంటనే మీ గ్రామానికి వస్తామన్నారు. కానీ వాళ్ళు 4 రోజుల తర్వాత సాయంత్రం పూట రావడం అనేటువంటిది జరిగింది. కానీ వాళ్ళు అప్పటికి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు పూర్తిగా పరిశీలన చేయలేదని చెప్పేసి మేము అంటున్నాం. ఎందుకంటున్నామంటే ఎప్పుడెప్పుడు కేసులు తీర్పులు ఇచ్చాయో డేటుతో సహా మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకు చెప్తున్నామంటే మేము కేసును పూర్తిగా పరిశీలన చేసాం కూడా చెప్పగలుగుతున్నాం. కాబట్టి 1990లో హైకోర్టులో తీర్పు వచ్చింది. 2006లో ఊర్లో దండోర వేశారు. ఆ కాపీలు కూడా ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. అయినా కూడా
ఎమ్మెల్యే గారు మాట్లాడతాము అని అంటున్నారు. ఓకే, మాట్లాడండి అని ఇప్పటికీ చెప్తున్నాం. కానీ ఈ నీరు గార్చేటువంటి పద్ధతిలో ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి మాటలను మేము అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రభుత్వము భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఎందుకంటే గతంలో కోర్టులు తీర్పిచ్చే ఇది ప్రభుత్వ చెరువు అని, ఖచ్చితంగా ఇది చేస్తాం, కోర్టులో వెళ్ళి పోరాడతామని చెప్పి చెప్పాల్సినటువంటి ఎమ్మెల్యే గారు నిరాశను మిగిలించారు మా గ్రామానికి. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు సమీక్షా సమావేశం వేయండి ఎంఆర్ఓ గారితో అంటే ఎంఆర్ఓ గారికి తెలియదని ఆయనే అంటున్నారు. ఇది పొరపాటు. మేమేమంటున్నామంటే ఎమ్మెల్యే గారికి ఆదోని ఎంఆర్ఓ గారి పైన, ఆదోని ఆర్డీఓ గారి పైన అక్రమ భూస్వామి కేసు వేసింది. వీళ్ళిద్దరు అటెండ్ కావాలి. కలెక్టర్ గారితో సమీక్షా సమావేశం అంటున్నారు. కలెక్టర్ గారికి చాలా పనులు ఉంటాయి. సమస్య ఆదోని మండలంలో ఉన్నప్పుడు ఆదోని మండల రెవెన్యూ అధికారులతో కూర్చోబెట్టి సమీక్షా సమావేశం నిర్వహించండి. 20 మంది లిమిటెడ్గా అనుభవం కలిగినటువంటి మా గ్రామ రైతులతో మేము వస్తాం, చర్చిస్తాం సామరస్యంగా. ఎక్కడి దాకా ఉంది, ఎప్పుడు పరిష్కారం అవుతుంది, పరిష్కారానికి కదలిక అనేటువంటిది జరుగుతుంది అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేశాం. రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా ఈయన మాట్లాడుతున్నటువంటి ధోరణి ఎట్లా కనిపిస్తుందంటే నిర్లక్ష్యంగా మాట్లాడినట్లు మేము భావిస్తాం. పాండగోలు చెరువుని మీ సమక్షంలోనే సందర్శించారు ఎమ్మెల్యే గారు. అవును. అసలు మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? ఎలాంటి హామీ ఇవ్వకుండా మసిబూసి మారేడుకాయ అనేటువంటి పద్ధతిలో ఆ చందనంగా ఎమ్మెల్యే గారు వచ్చి ప్రజలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, విషయం చెబుతున్నటువంటి సందర్భంలో దాటవేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నం అనేటువంటిది జరిగింది. ప్రజలు మిమ్మల్ని చట్టసభలకు పంపించింది ప్రజలు చెబుతున్నా వినకుండా దాటివేయడానికి కాదు సార్, ప్రజల యొక్క సమస్యలను పూర్తిగా వినడానికి, వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని మీరు పరిష్కారం దిశగా అడుగులు వేయడానికి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని చట్టసభలకు పంపించడం జరిగింది. మరి దాన్ని మరిచి మీరు దాటి ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి మీరు ప్రయత్నం చేశారు. ఇది పొరపాటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు సమీక్షించుకొని ఇప్పటికైనా కేసుకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు మీరు అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన తర్వాత మీరు ఫోన్లో అయినా చెప్పాల్సింది నేను అధ్యయనం చేయలేదు, ఇంకో వారం గడువు ఇవ్వండి అని చెప్పి అడిగింటే మేము గడువు ఇచ్చేవాళ్ళము. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కేసుకు సంబంధించినటువంటి 3 కేసు కట్టాలు నా చేతిలో ఉన్నాయి. ఇంకోటి కౌంటర్ ఫైల్ ఏదైతే సెకండ్ అప్పీల్ వేసినటువంటి కౌంటర్ దాఖలు ఏం చేశారో ఇప్పటికీ 6 మంది ఎంఆర్ఓలు మారారు. అడుగుతూనే ఉన్నాం. 2019 నుండి ఇప్పటి వరకు ఎవరు కూడా ఇవ్వడం లేదంటే వీళ్ళు కౌంటర్ దాఖలు చేయలేదు. ఇప్పటికన్నా వేయండి అని పెద్ద చెరువు సాధన కమిటీగా మేము ప్రభుత్వాన్ని, అధికారులను, ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. కోర్టులో ఉన్న విషయాన్ని నేను మాట్లాడకూడదు అని అంటున్నారు కదా. చాలా విషయాలు మాట్లాడగలిగారు, మాట్లాడవచ్చు. మాట్లాడేటువంటి హక్కు ఎమ్మెల్యే గారికి ఉంటుంది. మరి మాకు తెలియదని ఆయన అనుకోవచ్చు, కానీ మాకైతే తెలుసు, మాట్లాడవచ్చు. చాలా సందర్భాల్లో మాట్లాడారు. కోర్టులో ఉన్నటువంటివి మాట్లాడేటువంటి బాధ్యత, హక్కు ఎమ్మెల్యే గారికి ఉంటుంది కాబట్టి మాట్లాడతారు. కానీ దాటవేయడానికి ఆ మాట మాట్లాడారు ఆయన. గ్రామస్తులు ఆవేశపడుతున్నారు, ఆవేశపడకూడదు కానీ ఆయన ఒకటి సోదరా, మీకు అందరికీ ఒకటి చెప్పేది ఏమంటే, శాసనసభ్యుడు అంటే ఏమి? శాసనాలను ఎవరు చట్టాలు చేయడానికి ఎవరిని పంపించిండేది నియోజకవర్గం నుంచి? మరి తాము చట్టాలు చేస్తున్నారు కదా. ఈ రాష్ట్రంలో అన్న ప్రజలకి అనేక సమస్యలపైన ఫలాని కావాలా అని వాళ్ళు చట్టసభల్లో శాసనాలు చేస్తున్నారు. మరి ఆ శాసన చట్టాలని ఈరోజు తుంగిలో తొక్కినట్లుంది. ఈ ఎమ్మెల్యే గారు ఒక సమాధానం ఈరోజు పాండవగల పెద్ద చెరువు సమస్య పైన ఆయన మాట్లాడే తీరు, మరి ఆయన చట్టసభలకి అసలు అర్హుడే కాదని నేను అనుకుంటున్నాను. చట్టాలు చేసే వ్యక్తి చట్టం గురించి అవగాహన లేకున్నట్ల ప్రజలందరి మధ్యన అసంపూర్తిగా వాగ్దానం చెప్పి ప్రజల్ని మసిపూసి మారడికాయలతో ఏదో ఇది చేయడము అది మంచి పద్ధతి కాదు నీ యొక్క వ్యక్తిగతానికి. కాబట్టి నీవు పూర్తిగా శాసనసభ్యుడిగా అర్హత కోల్పోయినామని మేము పాండవగల చెరువు సాధన కమిటీగా విశ్వసిస్తున్నాం. ఎందుకంటే కోర్టు కేసులు తీర్పులు ఇచ్చినాయి. మరి ఆ కేసులని మీరు చదివినారా లేదా? మరి ఈరోజు సుమారు 20 సంవత్సరాల నుండి అనేక మంది ఎంఆర్ఓలు, కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, రాజకీయ నాయకులు, పాలకులు పోయినారు. మాటలు ఇచ్చి ఈ యొక్క భూస్వామికి వత్తాసు పలికి ఈ యొక్క పాండవుల ప్రజల యొక్క ఆశయాలను నిరాశయాలుగా ఈరోజు గత పాలకులైతేనేమి, ఇప్పుడు పాలకులైతేనేమి, గత అధికారులు అయితేనేమి, ఇప్పుడు అధికారులు అయితేనేమి అదే మాట దాటివేయడం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే ఇది వీళ్ళ యొక్క అవినీతికి ఆస్కారం ఇదే నిదర్శనం. పాండవకుల ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఇదే నిదర్శనం. ఒక చట్టాలు చెప్పిన మనిషి చట్టము హైకోర్టు ఏం చెప్పింది, జిల్లా కోర్టు ఏం చెప్పింది, డివిజన్ బెంచ్ ఏం తీర్పిచ్చింది అనే అవగాహన లేకున్న
అధికారులను అసమ్మతి చేతగాని ఎమ్మెల్యేలని ఈరోజు మేము ఈ ఆద నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నందుకోసము మాకు చాలా అవమానము. కాబట్టి ఇప్పటికైనా ఆదోని ఎమ్మెల్యే గారు ఈ యొక్క పాండవగల చెరువు పైన ప్రత్యేక శ్రద్ధ ఉంచి దీని యొక్క గైడ్లైన్స్ని పూర్తిగా చదివి అధికారుల దగ్గర సమీక్ష సమావేశము నిర్వహించాల్సిందిగా పాండవగల గ్రామ ప్రజల తరపున పెద్ద చెరువు సాధన కమిటీ సభ్యులు కోరుతా ఉన్నాం. నా పేరు రామదాస్, పాండవగల్ చెరువు సాధన కమిటీ సభ్యులు.